ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో వచ్చి తీరడానికి దేవుని బిడ్డలకు అందరికి కూడా దేవుడు భాగ్యాన్ని ఇచ్చి తీరినందుకు దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని అందరిని కూడా శక్తిపరిచి నడిపించి కృపావాత్సల్యములో నడిపించినందుకు నీటికి కూడా కృతజ్ఞత కలిగిన వారై ఉండి ఆయనను వెంబడించి తీరడానికి భాగ్యం దేవుడు మనకి కల్పించినందుకు దేవునికి వేలాది వందనాలు తెలియవచ్చి తీరుతున్నా. ప్రత్యేకంగా దుఃఖకరమైన ఒక విషయం, మన మధ్యలో ఉన్న మణి ఆంటీ గారు దేవుని యొక్క సన్నిధిలో పోయిన రోజు చేరడానికి దేవుడు ఆమెకి కృపా భాగ్యం ఇచ్చి తీరారు. ఆ కుటుంబం బట్టి ప్రార్థన చేయండి. ఆ కుటుంబంలో బిడ్డలు మనోవేదనతో దుఃఖముతో ఉన్నారు. అందుకే ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని నేను కోరుచున్నా. ఒక విషయం ఎప్పుడు మనం తెలుసుకు తీరాలి, మరణం ఎప్పుడైనా జరిగి తీరవచ్చు. దేనికైనా మనం మంకలు చెప్పొచ్చు, కానీ మరణానికి మనం మంకలు చెప్పలేము. అందుకే ఎప్పుడు దేవుని బిడ్డలు మరణానికి సిద్ధపాటు కలిగేటట్టు ఉండి తీరాలి. మరణ కార్యక్రమంలోనే ఒక్కరోజు మనం మంకలు ఏం చెప్పలేము. నేను రాలేదు, నేను చావలేదు, నాకు బాగులేదని ఏం చెప్పలేము. చస్తే మనమే చచ్చిన సమయం అక్కడే ఉండి తీరాలి. అందుకే దానికన్నా ముందు దేవుని యొక్క బిడ్డలుగా మనం సిద్ధపాటు కలిగినట్టుగా ఉండి తీరాలి. బైబిల్ మరణించిన వారి గురించి విలాపించమని చెప్పట్లేదు. బైబిల్ చెప్తున్న ఒక మాట, మరణించిన వారు దేవుని యొక్క దృష్టిలో దేవునికి నమ్మిన దేవుని వాక్యానుసారంగా జీవించిన వారు మరణించినది దేవుని బిడ్డలకు అది దేవుని పేరు అదేమైనా మహిమ కలిగే విధానం ఉన్నట్టుగా బైబిల్ సూచించి తీరుతున్నది. అందుకే మహిమయుక్తమైన ఒక మరణం దొరికి తీరాలంటే మహిమయుక్తమైన ఒక ఆత్మిక జీవితం జీవించడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు పరిశుద్ధులైతే పరిశుద్ధులను దేవుడు తన రథములను తీసుకొచ్చి ఎందుకు వెళ్ళి తీరుతారు. అందుకే దేవుని యొక్క బిడ్డలు దాని గురించి ఇప్పుడు ఆలోచన కలిగే వారిగా ఉండి తీరాలి. మరణానికి ముందు సిద్ధపాటు కలిగేటది ఒక పాట బదులు ఉంది. ఈ జీవితం విలువైనది, అది ఎప్పుడు పోతుందో మనకి తెలియదు. ఆ విలువైన క్షణాన్ని పరిశుద్ధత కొరకు, వాక్యం కొరకు, ఆత్మశక్తి కొరకు ఏం చేయాలి? వేరుపరుచుకుంటే నీ మరణం భాగ్యకరమై తీరుతుంది. లేకపోతే ఊరిలో చచ్చినోడు దేవునికి ఎలాగకుండా చచ్చినోడు అలా నీ జీవితం మారి తీరొచ్చు. అందుకే నేను చెప్పిన అనుకున్న ఉద్దేశం దేవుని యొక్క బిడ్డలు మరణం గురించి ఏమై తీరాలి, ఆసక్తి చెంది సిద్ధపాటు కలిగేటటువంటి తీరాలి. మనం చదివిన వాక్య భాగంలోకి మనం వద్దాం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం కానీ మొదటి వచనం నుంచి కిందకి మనం చదివేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు 7 సంవత్సరాలు గతించిన తర్వాత వారికి విశ్రాంతి అన్న దానిని ప్రఖ్యాపించినట్టుగా దేవుడు మనకి చెప్తున్నట్టుగా అక్కడ వాక్యాలు చూసినప్పుడు మనకి కనబడుతున్నది. ఇశ్రాయేలులకు సబత్ అన్న వ్యవస్థది, అంటే విశ్రాంతి అన్న వ్యవస్థది 7వ దినాన వచ్చినట్టుగా మనకి కనబడుతున్నది. అలా 7 దినాలు గడిచిన తర్వాత 6 సంవత్సరాలు దాటి 7వ సంవత్సరానికి వెళ్ళినప్పుడు కూడా వారికి ఏముంది? విశ్రాంతి వారి కొరకు ఉన్నదని బైబిల్ సెలవిచ్చి తీరుతున్నది. అదే 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు 49 సంవత్సరాలు ముగించి 50వ సంవత్సరానికి వచ్చినప్పుడు కూడా అది కూడా వారికి విశ్రాంతి కూడా ప్రణాళికని చెప్పుచున్నది. అయితే ఇక్కడ చదివిన మొదటి వాక్యం ఒకసారి చదివినప్పుడు ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్తున్న ఒక మాట, 7వ సంవత్సరం అంతమున విడుదలయ్యేవారిని ఆ గడువు రీతి ఏదనగా తన పొరుగు వారికి అప్పించిన ప్రతి అప్పులవాడు దానికి గడువు. 7వ అధ్యాయం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివినప్పుడు అప్పు ఇచ్చుకునే విషయం, అప్పు తీసుకునే విషయం గురించి చెప్పబడినట్టుగా మనకి కనబడుతున్నది. దాని అర్థం దేవుడు అప్పు విషయం గురించి రాయడానికి కూడా, కానీ అప్పు తీసుకోవడానికి కాదు. ఆర్థికంగా నీకు ఒక విడుదల ఉండి తీరాలి. ఆర్థికంగా ఇరికింపబడ్డారు కాబట్టి విశ్రాంతి అనుభవించలేకపోతున్నారు. దేవుని సన్నిధిలో ఏం చేయాలి? విశ్రాంతి వారి జీవితానికి ఏం కావట్లేదు, ఒక విశ్రాంతిగా మారి తీరట్లేదు. అందుకే దేవుడు దానికి ఒక ధర్మశాస్త్రం ఇచ్చారు. దేనికి? ఆర్థిక విషయాలకు ధర్మశాస్త్రం ఇచ్చి తీరారు. అయితే ఇది ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించినట్టుగా అక్కడ చెప్తున్నది. ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే ఒక ఎబ్రాయిస్తుడు లేకపోతే ఒక ఇశ్రాయేలుడు ఇంకొక ఇశ్రాయేలుడుకు కష్టకాలంలో, నష్టకాలంలో, వేదన కాలంలో, దుఃఖ కాలంలో అప్పు ఇచ్చిన ఎడల ఎలా దానిని తీర్చుకు తీరాలి అన్న రీతిని దానిని బోధించి తీరుతున్నారు. దాని అర్థం వాడు తీసుకున్నాడు, 6 సంవత్సరాలు దాటింది, 7వ సంవత్సరం అయ్యేసరికి నువ్వు నోరు మూసేసుకొని అప్పు మర్చిపోవాలి. ఇది అందరి దేవుని బిడ్డలకి సాధ్యమైనది, కొందరు దేవుని బిడ్డలకి సాధ్యం. ఈ కొందరికి సాధ్యం కాని వాళ్ళు మనం ఏం చెప్పలేం. మరి జీవిత గమ్యం నరకమేమో అలా పాటించాలి, నాకు అంత సంబంధం లేదు. నేను ఆత్మీయులతో నేను మాట్లాడి తీరేది 6 సంవత్సరాల వరకు వారి దగ్గర నుంచి ఏం వసూలు చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ వసూలు చేసుకోవచ్చు. వారి డబ్బులు కట్టలేకపోతే నువ్వు అడగవచ్చు, చెప్పవచ్చు. ఆయన వారిని ఏం చేయలేవు, బలవంతపరచలేవు, వారిని ఏం చేయలేవు, గొంతుకేసారు. కొందరు ఈ వ్యాపారంలోనే సంఘాలు పోటీ చేస్తున్నారు. సంఘ బిడ్డలు పప్పులు చేసి ఒక సంఘ బిడ్డ ఇంకొక సంఘ బిడ్డ చర్చికి రాకుండా చేస్తున్నారు. నేను ఎక్కడున్న సంఘం గురించి చెప్తున్నా, బయట ఉన్న విషయంగా చెప్పట్లేదు. అందుకే అప్పు ఇచ్చిన వారు ఆలోచించుకొని ఎవరిని కూడా ఏం చేయకూడదు, ఆర్థికంగా ఏం చేయకూడదు, ఇరికించే స్థాయిలోకి తీసుకొచ్చుకోకూడదు. ఆర్థికంగా ఎవరిని
ఎవరిని ఇబ్బంది పరచుకోకూడదు, ఆర్థికంగా ఎవరిని ఏం చేయకూడదు, ఇరికించుకోకూడదు. అది దేవుడిచ్చిన విధానం కాదు. దేవుడు స్వేచ్ఛను కోరే దేవుడు. అందుకే అప్పు ఇచ్చిన వాడు ఏం చేయాలి? 7వ సంవత్సరం అప్పుని ఏం చేయాలి? రుణమాఫీ చేసేయాలి. అర్థం కాలేదు. రుణమాఫీ చేశారు. ఆ రుణమాఫీ చేయాలంటే ఆత్మవరంలో ఉంటుంది. రుణమాఫీ జరిగింది. వరం లేనడు ఉంటుంటే పొరకల చేయడం వల్ల ఏం జరగదు, రుణమాఫీ జరగదు. అందుకే మా ఇంట్లో ఒక సిస్టమ్ ఉంది. ఎవరికైనా ఏదైనా ఇచ్చి రోజే మర్చిపోవాలి. మీ ఇంట్లో ఏ సిద్ధాంతం నాకు తెలియదు, మీరే బైబిల్లో పాటిస్తున్నాను ఇంకేదో నాకు తెలియదు. మా ఇంట్లో బైబిల్ ఒక క్రమం ఉంది. అందుకే మా అమ్మ నాన్న ఎప్పుడు చెప్పిన మాట, ఎవరికైనా ఏదైనా ఇస్తే అది ఇచ్చేసినట్లే మళ్ళా తిరిగి దాన్ని నేను చేయకూడదు. ఆశపడదు. రూపాయినా 10 కోట్లైనా. దానివల్ల మా ఇంట్లో ఎప్పుడు చెప్తున్న ఒక మాట, ఎవరి ఉసురు మన మీదకి రాకూడదు, ఎవరి కన్నీరు మన మీద పడకూడదు, ఎవరి జీవితంలో నొప్పి మనకేం కాకూడదు, నొప్పిగా మిగిలిపోకూడదు. అందుకే మా చెల్లికి నాకు ఎప్పుడు ప్రత్యేకంగా మా ఇంట్లో చెప్తున్న ఒక మాట, మన ఇంటికి పొరుగు వారిగా ఎవరు వస్తే వారు ఏం చేయకూడదు, కన్నీరు కాచుకోకూడదు. అది మా చెల్లికి ఉన్న భర్త అయినా, నేను కట్టుకోవడానికి వెళ్ళిన భార్య అయినా, వారు మా ఇంట్లో ఏం కాకూడదు, వారి కన్నీరు పడకూడదు. కన్నీరు కూడా ఒక రీతిగా ఏమై తీరుతున్నది? అడ్డగింపుగా, అభ్యంతరంగా మారి తీరుతుంది. అందుకే నేను ఎప్పుడు చెప్పే ఒక మాట, మరలా మీకు ఒక అవకాశం దొరికింది, మీ భార్యకి మీరు అడగండి. మీరు ప్రేమించి మీరు మీ భార్య అని చెప్పుకొని బండనకాల ఊరనకాల అన్ని తిప్పే మీ భార్యకి మీరు అడగండి. వచ్చే ఒక జీవిత విధానం ఉంటే, వచ్చే ఒక జన్మ ఒకవేళ ఉంటే, నీవు నాకు భార్యగా ఉంటావా లేదా విడ తీసుకొని అర్థం చేసుకొని నీ భార్య నువ్వు ఎంత మాత్రం ఇరికించుతున్నావు అన్నది. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, దేవుని బిడ్డలు ఇశ్రాయేలీయులను దేనిలో ఏం చేయకూడదు, ఆర్థిక విషయంలో ఏం చేయకూడదు, బంధించుకోకూడదు. అప్పు తీసుకోకూడదని బైబిల్ చెప్పట్లేదు. అప్పు ఎలాంటి స్థితిగతుల్లో తీసుకోవాలి, నీకే ఆప్షన్ లేదు. దాని విషయంలో దేవుని మీద ఆధారపడి దేవుడు చెప్తే తీసుకో. కాలేదు మరి వ్యాపారం కింద లేదా అది నేను లోపల నాకు సంబంధం లేదు. ఫైనాన్స్ కంపెనీ లాగా నేను కూడా ఒక కంపెనీ తయారైపోతాం. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, ఒక ఇబ్రియుడు ఇంకొక ఇబ్రియుడికి ఏం చేయొచ్చు, దేవుడి ప్రణాళిక ఇచ్చిన ప్రకారంగా ఏం అప్పు ఇచ్చుకోవచ్చు. దానిని వసూలు చేసుకునే విధానం లేదు. దానిని పద్ధతిగా ఏం చేయాలి, అది పొందుకు తీరడానికి ఆయన సమయం గడువు ఇచ్చుకు తీరాలి. 6 సంవత్సరాల గడువు, 7వ సంవత్సరం దానికి ముగింపు. అదే అన్యుడికి మనం ఇచ్చి తీరితే అన్యుడికి సిద్ధాంతం లేదు. నువ్వు అన్యుడికి ఇచ్చినా, అన్యుడు నీకు ఇచ్చినా, నీకు ఆ సిద్ధాంతం ఏమైతే తీరదు, వర్తించదు. నువ్వు అప్పు తీర్చాలే. అందుకే సామెతల గ్రంథం 22వ అధ్యాయం దాని 7వ వచనం చదివినప్పుడు అక్కడ అప్పు ఇచ్చిన వారి విషయం గురించి చెప్తున్న ఒక మాట చూడండి. ఐశ్వర్యవంతుడు పేదల మీద ప్రభుత్వము చేయను, అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు. దాని అర్థం అప్పు ఇచ్చిన వాడు ఏం చేస్తున్నాడు, ఆ స్వేచ్ఛను ఏం చేసేస్తున్నాడు, ఇరికించేస్తున్నాడు. అదే కాదు, నువ్వు అప్పు ఇచ్చిన వాడు అయితే అప్పు నువ్వు ఎవరికి ఇచ్చావో ఆడు నీకు రుణస్థుడు కాబట్టి నువ్వు వాడిని ఏం చేసావు, ఒక రీతిగా ఇరికించేసావు, ఆడిని ఒక రీతిగా బంధించేసావు. ఆ బంధించే చర్య బైబిల్ ఒప్పుకొని తీరట్లేదు. అది అప్పు ఇచ్చినట్టుగా ఉండకుండా సహాయ హస్తం ఇచ్చినట్టు, అభయ హస్తం ఇచ్చినట్టుగా ఉండి తీరాలి. అలాగైతే తీరితే ఆ మనిషికి అది అప్పుగా అనిపించదు. మరి మీకు అలాంటి స్నేహబంధం ఉన్నారో లేదో నాకు తెలియదు. నాకు మాత్రం అలాంటి స్నేహబంధం ఉన్నా, ఇచ్చింది మళ్ళీ మర్చిపోయింది, మళ్ళీ దాన్ని ఏం చెయ్యరు. మరి అలాంటి అనుబంధం అదిగే కదా. పోయిన దగ్గర మనకు ఒక మంచి వాక్యోపదేశం మనకి చెప్పారు. ఒక స్నేహితుడు నుంచి ఇంకో స్నేహితుడు వచ్చాడు. ఆ స్నేహితుడు ఇంకో స్నేహితుడి దగ్గర బయలుదేరు. నీ దగ్గర కూడా ఆడే 3 స్నేహితులు ఉన్నారా లేదా నువ్వే వివేచించు. అలా నీకు సంఘంలో లేకపోతే ఆ సంఘం నీకు దౌర్భాగ్యం తెచ్చింది. సంఘం తెచ్చుకురాక నువ్వు ఆ సంఘానికి దౌర్భాగ్యం అయిపోయి తీరావు. సంఘ బిడ్డల లోపల అర్ధరాత్రి వేళ వచ్చి సహాయం చేయగలిగే, అర్ధరాత్రి వచ్చి నీకు ఆహారం పెట్టగలిగే, అర్ధరాత్రి వచ్చి నీకు సహాయం చేయగలిగే ఒక్క 3 స్నేహితులు కూడా లేకపోతే నువ్వు మారుమనసు పొందాలి. నల్ల వాక్యం ఆధారంగా జీవితం మార్చుకోవాలి. స్నేహితుడిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. అందుకే అప్పు మనిషిని ఏం చేయొచ్చు, ఆర్థికంగా ఇబ్బంది పరచొచ్చు, ఆర్థికంగా ఇరికించుకు తీర్చు. అలా చేయకూడదు. తర్వాత కీర్తనలు 37వ అధ్యాయం 21వ వచనం చెప్తున్న మాట ప్రకారంగా నీతిమంతులు అప్పు చేసిన యెడల దాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దుష్టులు అప్పు తీస్తే దానిని ఏం చేయరు, తీర్చే బాధ్యత పొందకూడదు. అర్థం కాలేదు. మరి కొందరు అప్పులు తీసుకుంటారు కానీ 3 పూట్ల ఎలా తిండి దిగిపోతుంది నాకు అర్థం కావట్లేదు. నాకు మాత్రం తెలియదు. అర్థం కాలేదు. ఈ మెతుకుడు తినేటప్పుడల్లా నాకు ఎవరు గుర్తుకొస్తారు తెలుసా, నేను ఎవరికి రుణపడి ఉన్నానో ఆయన ఏదైనా వేదన పడుతున్నాడా, ఆయనకు దుఃఖం కలుగుతున్నాడా, ఆయన జీవితం ఇరికింపబడే స్థాయిలో మనసాక్షి ఉన్నాడా చేస్తారు. లేనోడికి ఏం పెద్ద నొప్పే లేదు. మనసాక్షి ఉన్నోడికి ఏదే విధానంగా ఏం చేయాలి,
క్షమించాలన్న మనోభావం కలిగి తీరుతుంది. అందుకే నీతిమంతుడు దేవుడు ఏం చేస్తారు, ఏదున్నా సెటిల్ చేయడానికి కూడా ప్రయత్నం చేసి తీరుతారు. అందుకే బైబిల్ చెప్పేది, నువ్వు చేసేది మంచి అయినాను చెడ్డ అయినాను అన్నింటినీ సెటిల్ చేయలేకపోతే ఒక్కరోజు అకౌంట్ సెటిల్ అవుతుంది. ఈరోజు నేను సెటిల్ చెయ్యొద్దు, ఒక్కరోజు నీ కోసం ఒక డే రెడీ అవుతున్నది, ఆ రోజు నువ్వు సెటిల్ చేస్తూ తీరాలి. అందుకే దేవుని అలా జీవించిన కాల తరగతిలోనే ఏం చేయాలి, మనుషుల మధ్య సెటిల్ చేసుకోవాల్సినది ఏం చేయాలి, సెటిల్ చేస్తూ తీరాలి. సెటిల్ చేయలేదనుకో సెటిల్ చేయాల్సిన వేదన కలిగిన చర్య వస్తుంది. అందుకే బైబిల్ చెప్తున్న మాట, ఆర్థికంగా ఎవరికైనా సహాయపడి ఉండి తీరితే దానిని సెటిల్ చేయాలి, దానిని ఏం చేయకూడదు, ఇవ్వకుండా ఉండకూడదు. తర్వాత ద్వితోపదేశకాండ 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివినప్పుడు 7వ రోజు వారిని ఏం చేయాలి, క్షమించి తీరాలి. అర్థం కాలేదు, బయట ఎందుకు నువ్వు అప్పేస్తున్నావు, క్షమించడానికి. కొందరు వసూలి కోసమే, నాకు ఈ సంగతి నాకు సంబంధం లేదు, నేను బైబిల్ గురించి చెప్తున్నాను. దేవుని యొక్క బిడ్డలు ఇశ్రాయేలీయులు అప్పు ఇచ్చే దేనికి, టు ఫర్గివ్. అర్థం కాలేదు, ఎవరికి చెప్పము. అందుకే మార్కొస్ వార్త చెప్తున్న మాట, నువ్వు కానీ నీ పొరుగు వారిని క్షమించలేకపోతే పైన దేవుడు నిన్ను కూడా ఏం చేయడు. If God won't forgive you, దేవుడు నిన్ను క్షమించకపోతే ఎన్ని ఆరాధనలు, ఎన్ని అన్యభాషలు, ఎన్ని దూకులు, ఎన్ని కళపత్రికలు, ఎన్ని దేవాలయాలు కట్టుకొని ఇచ్చినా, ఎన్ని పాఠకాలు పోషించినా ఫలితం ఏమీ ఉండదు. బైబిల్ స్పష్టంగా చెప్తే యేసయ్యకున్న ఒక ప్రత్యేకత, యేసయ్య మానవుడు కాదు దేవుడు అని చెప్పడానికి ఒకే ఒక గుణాదిశం ఏంటిది, పాపములు క్షమించే గుణం. అది మానవుల వల్ల సంభవించదు, అది ఎవరు దేవుడు చేసే ఒక పని. అలాగైతే నువ్వు ఇచ్చేది ఇతరులను ఏం చేసేటట్లా, కొందరు ఇచ్చేది ముందుకు పిసిగేటట్టుగా. అర్థం కాలేదు. అందుకే కొందరికి ఏం లేదు, క్షమించే తత్వం లేదు. నేను అస్సలు క్షమించలేను, నీ తోటి సంఘపెట్టి క్షమించలేకపోతే నువ్వే దేవుడికి సేవించడం, నేను క్షమించడం లేదు. వివేచించి దేవుడిని అడిగి దేవుని దగ్గర దానిలో పరిహారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ తీరాలి. అందుకే బైబిల్ చెప్పే ఒక మాట, యు హావ్ టు ఫర్గివ్. అప్పు ఇచ్చిన వాడు ఏం చేయాలి, క్షమించి తీరడానికి, క్షమాపణ పొందుకు తీరడానికి ఏం చేయాలి, ఇచ్చేటట్టు ఉండి తీరాలి. దాని తర్వాత బైబిల్ చెప్పే మాట, నిర్గమాకాండం 22వ అధ్యాయం 25వ వచనం చెప్తున్న మాటలు, పేదలకు ఏం చేసి తీరాలి, కరుణ చూపించుకు తీరాలి. పేదల పట్ల మనసాక్షి నీకుండి తీరాలి. పేదలను ఏం చేయకూడదు, వేదన పరచుకోకూడదు. పేదల చేతిలో నుంచి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేసేటట్టుగా అప్పు వాడకూడదు. అర్థం కాలేదు. ఏ పేదరికం గురించి నేను చెప్తున్నాను, అన్ని రకమైన పేదరికం, ఆత్మిక పేదరికం, శారీరక పేదరికం, ఇంట్లో ఉన్న సామగ్రిహిత పేదరికం, అన్ని విషయంలో పేదరికం ఏం చేయకూడదు, తెచ్చుకోకూడదు. అర్థం కాలేదనగా దాని అర్థం పేదవాళ్ళు కూడా ఉన్నారు కదా, అయిన వాళ్ళు ఉన్నారు, పేదలు అయిపోయారు. ఎవరు వారిని ఏం చేయలేదు, వారు పూర్తి పేదరికంలోకి వెళ్ళిపోయి తీరారు. దాని అర్థం అప్పు నువ్వు ఇచ్చిన ఎడలన ఇతడి వ్యక్తి పైన ఏదో దౌర్జన్యం చేయకూడదు, దమాయించుకుని తీసుకు తీరకూడదు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనం చదివినప్పుడు, జ్ఞానం కలిగిన వాడు మనుషులను ఇచ్చి రక్షిస్తాడు. అర్థం కాలేదని దాని అర్థం, నీకు దేవుడు తన ఐశ్వర్యం ఇచ్చి తీరితే సేవ్ సమ్ పీపుల్, కొందరిని రక్షించి. ఇఫ్ జీసస్ కేమ్ టు సేవ్, యేసయ్య రక్షించడానికి వచ్చి తీరితే నిన్ను కూడా దేవుడు ఏం చేశాడు, రక్షించాడు. కాబట్టి యు ఆర్ బౌండ్, నువ్వు బాధ్యస్తుడైపోయావు. దేనికి, పేదరికంలో ఉన్న మనిషి, ఆత్మిక పేదరికం కాదు, శారీరక పేదరికం కావచ్చు, ఆర్థిక పేదరికం కావచ్చు, ఏ పేదరికం ఒక మనిషి అనుభవిస్తున్నాడు దాంట్లో నుంచి నువ్వు ఆ మనిషిని సేవ్ చేయాలి. సేవింగ్ వాళ్ళు ఏం చేయాలి, రక్షించి తీరాలి. దానికి నీకున్న సాధనం డబ్బు అవ్వచ్చు, బలం కావచ్చు, శక్తి కావచ్చు, అన్నపానం కావచ్చు, దానిని అన్నదానం, ఉన్నదానం ఇవన్నీ చెప్తుంటారు. ఇవన్నీ దేనికి, టు సేవ్ పీపుల్. అప్పుడు మాట్లాడకూడదు, ఏడు నేను ఇచ్చాను నా పేరు రావాలన్నది కదా, యు సేవ్డ్ హిమ్. అక్కడ నీకు ప్రసక్తి ఏం లేదు, దేవుడు నిన్ను రక్షించాడు కాబట్టి నువ్వు ఆయనకి మహిమ ఆయనకి రావాలి. కొందరు వసూలు చేసుకునే దేనికి, వేదల మీద అధికారం చూపించి తీరడానికి. దేవుని బిడ్డలు నాయకులు అవ్వచ్చా, దేవుని బిడ్డలు ప్రజా పార్టీల నాయకులు అవ్వచ్చా, నాకు తెలియట్లేదు. దాంట్లో కొద్దిగా మనసాక్షి బాగా పనిచేయాలి. చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. కానీ కాదు, ఆ కుర్చీ ఎక్కితే ఆటోమేటిక్ మనకేం వచ్చేస్తుంది, అవతలంలో తొక్కాలన్న మనస్తత్వం వస్తుంది. అర్థం కాలేదనుకుంటా, అదో చాలా వేదన
కలిగిన ఒక కానీ దాంట్లో చాలా జాగ్రత్తగా ప్రార్థనతో దేవుని కృపను ఆస్వాదించుకొని ఉపవాసము ప్రార్థన చేసుకొని ఉండగలి కృపిస్తాడు దేవుడు దేవునికి ఆ 10 బాగా నెరవేర్చుకు తీరడానికి. అదే ఒకటి తొక్కే ఇంకొకటి ఏం చేసేది ఎక్కి తీరేది. ఉద్యోగం కూడా అంతే. ప్రమోషన్ కోసం నువ్వు ఏం చెయ్యవు. సైలెంట్ అయిపోయారు. సో దాని అర్థం లోకంలో ఉన్న ఉద్యోగం ఏమైతే ఇతరులకు కాపాడేటట్టుకుని తీరాలి. లోకంలో నీకు దొరికిన డబ్బు ఇతరులను కాపాడేటట్టు, లోకంలో నీకు దొరికిన ఆహారం ఇతరులను కాపాడేటట్టుకుని, లోకంలో నీకు వచ్చిన విద్య ఇతరులను కాపాడేటట్టుకుని తీరాలి. లోకంలో దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్ఠ పదవి లోకాన్ని కాపాడేటట్టుకుని తీరాలి. దానికే కదా కొంతమంది ప్రవక్తల గురించి బైబిల్ చెప్పిన మాట, వాళ్ళు యెరూషలేము దేవాలయం కూలిపోవడం వలన నెహెమ్యా లాంటి అధికారులు ఏం చేశారు, దేని పట్ల రక్షించి తీరడానికి మనసు కలిగి దేవాలయాన్ని దేవాలయ గోడలన్నీ ఏం చేయాలని కూర్చున్నారు, తిరిగి కట్టడానికి మనసు కలిగి కొంచెం చేశారు. వారి ఇన్వెస్ట్మెంట్ మొత్తం ప్రజలను రక్షించి తీరడానికి, దేవాలయం రక్షించి తీరడానికి, దేవాలయంలో ఆరాధన రక్షించి తీరడానికి, ధర్మశాస్త్ర గ్రంథములను రక్షించి తీరడానికి వారి ప్రయత్నం, నెహెమ్యా యొక్క ప్రయత్నం ఏమైతే సహాయంగా మారిపోయింది. దానికి కూడా ఏం చేశారు, అభ్యంతరం వేసే వాళ్ళు ఉన్నారు. ఎవరు ఆత్మిక పేదరికం అనుభవించిన వారు. ఇక నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చినవన్నీ ఏమైతే తీరాలి, వసూలు చేయడానికి కాదు, రక్షించి తీరడానికి, విడుదలిచ్చి తీరడానికి, సమాధానం ఇచ్చి తీరడానికి, ఆత్మిక శుద్ధీకరణ ఇచ్చి తీరడానికి దానిని ఏం చేయాలి, వాడేటట్టుగా ఉండి తీరాలి. అందుకే లూకాసు వార్తల పుస్తకం 6వ అధ్యాయం 34-35 వచనాలు చదివినప్పుడు మనం చూడగలిగేది, మనం ఇచ్చేది ఏమై ఉండి తీరాలి, ఇష్టపూర్వకంగా ఇచ్చుకోవాలి. ఇఫ్ యు ఆర్ గివింగ్ సంథింగ్, చర్చికి నువ్వేమైనా ఎత్తున్నావు అనుకో, పేరు రావాలని కాదు, ఇష్టం లోపల ఏమి దేవుని పట్ల నాకున్న ఇష్టం ప్రసాదించేటట్టుగా. ఉదాహరణకి గని వచ్చాడు, గనికి ఏదో అవసరం ఉంది, నాకు అది తెలిసినప్పుడు ఎవరికి తెలియకుండా నాకు నచ్చిన విధానంగా ఆయనకి ఏం చేయాలి, మనం ఎలా ఇస్తాం, మనం ఇచ్చే విధానం ఆయనకి నచ్చిందా లేదా. ఒకరోజు మా ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చి, అయ్యగారు నాకు షర్ట్ లేదన్నారు. అయ్యగారు అన్నారు, తమ్ముడు షర్ట్లు ఏమున్నాయి తీసుకో అన్నారు. ఈడు వెళ్ళి ఏం తీసాడో తెలుసా, అయ్యగారు పెళ్ళికి ఉన్నాం. ఒక్క నిమిషం మా అమ్మ అటు నుంచి అలా చూశారు, మా నాన్న అటు చూశారు, ఇంకేం చెప్పడానికి లేదు. ఆయనే దాన్ని ఏం చేసుకున్నాడు, తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఏమైంది, ఒక మాట అయింది, ఎందుకు ఇచ్చారు, అదే మన పెళ్లి వస్త్రం కదా, లేదు ఆయనకి నచ్చింది, నాకు నచ్చింది ఇచ్చేసాను. అసలు దాని మీద మరి కసి పెట్టుకొని ఉసిరి పెట్టుకోకూడదు, అటు తీసుకెళ్ళిపోయాడు, అక్కడ మరి ఇవ్వలేదు, అదో ఇచ్చింది ఏమైంది, ఇష్టపూర్వకంగా ఇచ్చింది. యోహాను 3:16 దేవుడు తన ఏకైక కుమారుని ఫ్రీగా విల్లింగ్లీ ఆయన ఏం చేశాడు, ఇచ్చాడు. కాబట్టి ప్రజలందరికీ ఏమై తీరేది, క్షేమం కలిగి తీరేది. అలాగైతే మనం ఇచ్చేటప్పుడు కూడా ఏమండి తీరాలి, ఇష్టపూర్వకంగా ఇచ్చుకోవాలి. మనం ఇచ్చేటప్పుడు ఎంత కష్టంగా లెక్కలెట్టి ఉమ్మరేసి పిచ్చిరి చేసి, ఓ లార్డ్, బ్యాంక్కి కూడా ఆ నోటు తీసుకోదు నాతో కలిసి. హలో, ఈ కానుకలు ఉన్న రోజులే నోట్లన్నీ కలిసి గొడవలు ఆడతాయి. ఎందుకు, విశ్వాసం ముడిచెట్టేసి పెట్టేస్తాం. ముడిచెట్టేసి పెట్టితే ఆ షాప్ కూడా తీసుకుంటాడా, ఆలోచించాలి. నాతో లేరు అనుకుంటా, ముడి చెట్టు ఇంకా కిల్లికి కూడా అది పనికి రాదేమో. నో, దానికి ఉన్న ఆ వాల్యూ ఏం చేయకూడదు. వీళ్ళు అన్ని ఇచ్చేటప్పుడు ఏదో బలవంతంగా, లేకపోతే లేదు, ఇక్కడ కానుకలు కానీ దశంభాగాలు లేదు, ఇవ్వడానికి లేదంటే నో ప్రాబ్లం. అలా బలవంతం ఏం లేదు. నీకు ఉన్నప్పుడు నువ్వేం చేసుకో, దాన్ని రెడీ చేసుకొని ఇచ్చిన, అదే ఉన్నదాన్ని దొంగిలించుకొని ఏం చేయకూడదు, వ్యాపారాలు చేయకూడదు. ఉంచి అది ఇంటికాడ బీరువాలో ఉంచి కొన్ని రోజులు తర్వాత ఇస్తాను, అలా కాదు, ఇవ్వాల్సిందే ఇచ్చేయాల్సిన టైంలో ఇచ్చేది. ఇచ్చేది ఏమై ఉండి తీరాలి, విల్లింగ్లు ఇచ్చేటటువంటి తీరాలి. రోమపత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చదివినప్పుడు చూడగలిగిన ఒక మాట, దేవుడు ఆత్మీకంగా మాత్రం కాదు, ఆర్థికంగా కూడా ఏమి ఇవ్వడానికి కోరే దేవుడు, స్వేచ్ఛను ఇచ్చుకు తీరడానికి తీరు. అదే మనం రుణస్థులు అయి ఉన్నాం దేనికి, ఓన్లీ ఫర్ అగాపే, ఒకరినొకరిని ప్రేమించే దాంట్లోనే మనం ఏమై ఉన్నాం. హలో, ఒకరొకరిని ప్రేమించే దాంట్లో నువ్వేమై ఉన్నావు, అది తీర్చలే వారి అప్పు. పేదరికి వేసే అడిగినట్టు ఈరోజు నిన్ను అడిగారు అనుకో, కేవలం తేలిపోతే ఎంత ప్రేమ ఉంది, ఎంత విలువ ఉంది. ఏసై ఆయనకి అడిగారు, నాయన నీకు అగాపే ఉందా, శాశ్వతమైన ప్రేమ ఉందా? శాశ్వతమైన ప్రేమ లేదు కానీ రక్త సంబంధంతో ఉన్న ప్రేమ ఉందా?
అయ్య గారు? ఏసై మళ్ళా అడిగారు, రక్త సంబంధంలో ఉన్న ప్రేమ ఉందా, మామూలు ప్రేమ ఉందా అయ్య గారు? మామూలుగా అన్నిళ్ళు మనం చూసినాడు అలా ప్రేమ, ఆ ప్రేమ. తర్వాత చివరికి అడిగేటప్పుడు నీకు అర్థమైంది, ఇంక నేనేం చెప్పలేదు, చివరికి నీ కథ తెలుసు కదయ్యా. అలాగైతే మనం డబ్బుకు అప్పించేవాళ్ళం కదా, ప్రేమకు అప్పించేవాళ్ళం. నేను అందరినీ ప్రేమించి తీరాలి, నువ్వు నన్ను ప్రేమించరా అన్నది కాదు, నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను ప్రేమించి తీరడానికి బాధ్యత. అందుకే పాస్టర్ల పరిచయం ఎంత గొప్ప పరిచయం. విశ్వాసం ఎన్ని 420 ఫోన్లు చేసినా పాస్టర్ గారు తిరిగి రెస్పాన్స్ చేయరే. ఆత్మీయుల గురించి అంతా పరిగణాలు ఉంటే నాకు సంబంధం లేదు. నేను ఆత్మీయులు ఎంత పిచ్చి ఎక్కించినా ఎంత ఎక్కించినా ప్రేమతోనే. నెలంతా చర్చికి రాకుండా, సంవత్సరం అంతా చర్చికి రాకుండా ఇక్కడ మా పద్ధతిగా విక్రమార్కులాగా వచ్చి కూర్చునేటప్పుడు కూడా పాస్టర్ గారు నవ్వు కొద్దిగా కోపపడతారు కానీ మరలా వారిని ప్రేమతో వచ్చు. దాని అర్థం ప్రేమతో మనం ఒకరికొకరికి ఏమై ఉన్నాం, రుణపడేటట్టుగా ఉన్నాం. అందుకే దేవుడి యొక్క విడుదల, దేవుడు కోరేది మనం ప్రేమ ద్వారా రుణస్తులే. అప్పు కాదు, వస్తువు కాదు, ధన సామగ్రి కాదు, ఏదైనా ఇచ్చి విశేషం కాదు. మనల్ని ధన సామగ్రి సంతృప్తి ఇచ్చి తీరేది, ప్రేమ తెప్పించుకు తీరడానికి, తన ఏకైక కుమారుని ఇచ్చుకు తీరడానికి దేవుడు ఎనకాడు. లేకపోతే మనం కూడా మనకున్నవన్నీ ఇచ్చుకు తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. రెండోదిగా మనం చూడగలిగితే దాని 3వ వచనం నుంచి 6వ వచనం వరకు చదివినప్పుడు మనం నివసించిన కమ్యూనిటీలో, సొసైటీలో ఏమి దేవుడు ఆశించి తీరుతున్నారు దాని 3వ వచనం చెప్తున్న మాట, నువ్వు ఇశ్రాయేలుతో దేవుడు, నీవు దేవుని యొక్క వాక్యాన్ని వినిన యెడల నువ్వు ఈ భూమిలో ఏమై తీరుతావు, ధనవంతుడై తీరుతావు. యూ విల్ బి రిచ్ అండ్ యూ విల్ బి బ్లెస్డ్. దాని అర్థం దేవుడు మనల్ని భేదాలుగా ఉండడానికి దేవుడు ఏం చేయట్లేదు. చాలా కాంట్రవర్సీ టాపిక్ ఇది పట్టుకుంటే కొంతమంది నా రాళ్ళు కూడా కొట్టేస్తారేమో నాకు అర్థమవుతుంది. నేను ప్రాస్పరిటీ థియాలజీ నేను చెప్పట్లేదు. దేవుడు కోరేది ధనం ఉండి తీరాలి. ధనవంతుడు అన్నదానికి భక్తికి వేరే చెప్పడం వాడు మేము ధనవంతుడు. బోల్డ్ డబ్బులు ఉంటేనా, నాకు ధనం నీ చేతిలో ఉంటే ధనవంతుడు. అర్థం కాదు. మనమే అనుకుంటాం కోట్ల ఉంటేనా? నో. అదో ఆ కోటకు ఉన్నది, ఆ రోజుకి కావాల్సింది ధనం ఉంటే దాని అర్థం నువ్వెవడు, దరిద్రుడు. ఆ నాటికి ఆ గడువుకి గడపడానికి కూడా వాళ్ళ దగ్గర ముందు ఇది అర్థం చేసుకోండి. కొంతమంది పట్టుబట్టి ఉంది దరిద్రుడు. ఏం దరిద్రుడు వాయ్, శుభ్రంగా మేడగది ఉంది, ఇంట్లో పడుకుంటున్నాం, మంచిగా సూపర్గా ఉంది, సబ్బు ప్యాకెట్ బోల్డ్ ఉన్నాయి, ఇంట్లో ఉల్లిపాయ సూపర్గా ఉన్నాయి. ఇది లేదు చూడండి. నెక్స్ట్ మీరు ఎక్కడ, నెక్స్ట్ భోజనం ఎక్కడ దొరికింది అని ఒకసారి చూడండి. దారిద్ర స్థాయిలో ఉన్నాడు. అదో ఉన్నారా లేదా నాకు తెలియట్లేదు. అదో దేవుడు కోరేది వీ షుడ్ బి రిచ్. ఎలా రిచ్? వాక్యపరంగా రిచ్ అయి ఉండి తీరాలి, వాగ్దానంలో రిచ్ అయి ఉండి తీరాలి. దేవుడు ఇచ్చిన సంపాదనలో మనం ఏమైతే రిచ్ అయి తీరాలి. అందరి మార్గం ఎంచుకున్నాడు తెలుసా? పేదరికం నాయన నాశనం. దానికి ప్రత్యేక కృప కావాలి. పేదరికంలో బతకాలన్నా అదో ఎవరికి ఏం చేయలేం అడగలేదు. కొన్ని మాస్టర్లు ఉన్నారు, వారు కోరండి, వారి విశ్వాస చర్యలు ఇది ఏం చేసుకున్నారు, పేదరికం అభ్యాసం చేసుకున్న కొందరు ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. నాకు తెలిసిన కొంత సేవకులు ఉన్నారు, వాళ్ళ ఇల్లు సేవకులే, వాళ్ళ ఇల్లులకు దర్శనానికి అంటే దర్శించడానికి, విశ్వాసం దర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ భోజన టైంలో లేకపోతే బ్రేక్ఫాస్ట్ టైంలో అర్ధరాత్రి వేళ వెళ్తే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, అది ఇంటి గమని దగ్గర ఉన్న మామిడికాయ చెట్టు లేకపోతే కరివేపాకు చెట్టు ఏదో ఒకటి తీసేసి నలిపేసి ఏం చేస్తాడు ఆ ఇంటికి వస్తారు. ఎందుకు వస్తారు తెలుసా? ఆ ఇంట్లో ఉన్నాడు బలవంతంగా చెప్పి పాస్ గారికి అడుగుతారు, ఏంటిని పాస్ గారు మీకు తిన్నారా? పాస్ గారు ఏం చెప్పలేదు, వెళ్ళలేదు, తిన్నారు కదా, ఏం తిన్నారో అన్నది చెప్పలేదు. వాళ్ళు అడగరు, చాలా మంచి రాదు. మరి మంచోడే కానోడైతే అడుగుతాడు, అయ్యో ఏంటి ఏంటిది ఎందుకు వారిని ఆ పాస్టర్ గారు అలా చేసేది? వారికి అదేం కాకూడదు, ఒక అభ్యంతరంగా మారకూడదు, వారికి అది దీవెనగా మారి తీరాలి. కొందరు ఇల్లుకి వెళ్ళేదే నెత్తిమీద చెంగేయడంటే, కొందరు పెళ్ళిళ్ళు చేసుకునేదే మామగారికి నెత్తి చెంగేయడు. నాయన నీకన్నా దౌర్భాగ్యం తోడు లేడు. క్షమించాలి, చెప్పక తప్పదు. అదో కొన్ని ఆడవాళ్ళు కొన్ని ఇళ్లలోకి పెళ్లి చేసుకుని వస్తే హలో ఏసి నామం ఆ పేదరికం మారాలి. మనం అడ్డుకు పెడితే ఏమైతే దీవెన అక్కడ కుమ్మరించబడి చెప్తున్న మాట, నీవు ఉన్న ఇల్లు దీవింపబడతాయి, నువ్వు ఉన్న పట్టణం దీవింపబడదు, నువ్వు ఉన్న కంచె దీవించిన దాన్ని దీవింపబడుతుంది. ఈరోజు
శాపం తెప్పించుకోండి. ఆ ఒక్క యేసువే వినబడింది, మిగతా ఏం వినబడలేదు. అదో కొందరు అడుగు పెట్టారు, ఓ నాయన ఫాస్ట్ గారు వేస్తాడు, ఇప్పుడు తిడతాడు, మీ లేట్కి వచ్చి నాకు వేస్తాడు. ఓ బాబు ఇచ్చేటటువంటి తీరాలి సంఘానికి. కానీ అంత నీ సాన్నిధ్యత సంఘానికి ధనం ధనాశ్చర్యంలో నుండి వాడు కలిగింది. అందుకే బైబిల్ చెప్పిన మాట, యేసయ్య భూలోకంలోకి వచ్చి దరిద్రుడిగా మరణించింది. నువ్వేమైతే ఆయన ధనాశ్చర్యంలో బీరువాలు నిండి నిండి పెట్టడానికి కాదు, అది ఇతరులకు సహాయపడేటటువంటి తీరాలి, ఇతరులను విడిపించేటటువంటి తీరాలి, ఇతరులు దేవుడితో సహవాసం పెట్టి. హలో, మరి కోపంగా లేరు కదా, కోపంగా లేరు కదా. ఓలో ఉన్నారన్న నాకు అర్థమైపోయింది. అదో గొప్ప పడకూడదు. బైబిల్ చెప్తున్న మాట, అబ్రహాము ఈ లోకంలో ధనవంతుడిగా ఉండేవాడు. ఆయనకున్న ధనైశ్వర్యం ఎంత గొప్పదంటే తన ఇంట్లో సుమారు ఎంతమంది ఉండేవారు, 1000 మందికి 10 మంది మనుషులు ఉండేవారు. అర్థం కాదు. ఇఫ్ యూ హ్యావ్ మల్టిప్లైస్ ఆఫ్ మనీ, నీ చేతిలో ధనం, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం ఉంటే అంత ప్రజలు కూడా దేవుని దగ్గర ఉండాలి. అర్థం కాదు, అర్థం కాదు, అర్థం కాదు. అబ్రహాం ఇంట్లో ఎంతమంది ఉన్నారు, సుమారు 1000 మంది ఉన్నారు. ఒక మీటింగ్ ఉన్న జనం ఇంట్లో ఉంది. అర్థం కాలేదు, అర్థం కాలేదు. ఉదాహరణ యోబు జీవితం మీరు చూడండి. యోబు ధనవంతుడిగా ఉండి పేదోడుగా ఏమైపోయాడు, మారిపోయాడు. అప్పుడు కూడా ఏం చేసింది తెలుసా, తన స్నేహితులతో ఉన్న అనుబంధానికి వారిని ఆత్మీయ చర్యలోకి నడిపించాడు. రిచ్ అవుట్, నువ్వు ధనవంతుడైనా దరిద్రుడైనా ఒక జనాన్ని ఎక్కడికి తీసుకురాగలిగి తీరాలి, ప్రాంతానికి తీసుకురాగలిగి తీరాలి, ఆరాధన చేసుకోగలిగి తీరాలి, విడుదలకు సమర్పించుకు తీరాలి. అలా కాదండి. అక్విలా ప్రిస్కిల్లా గురించి బైబిల్ చెప్తున్నమాట, వారి దగ్గరే పాస్టర్ గారు పనిచేసాడు. ప్రైజ్లార్డ్ చెప్పలేదు. గొప్ప అభిషక్తుడైన విశ్వాసి కాబట్టి మన విశ్వాసం దగ్గర కొందరు పాస్టర్ గారు పని చేయలేరు. ఉన్న డాక్టర్ మాత్రం అప్పుడే తీస్తారు. నాకు వాక్యంతో 91 నుంచి సంపదలోగా నాకు దొరికింది పాస్టరు, పని చేస్తా. ఆ కుటుంబాన్ని బట్టి దేవునికి స్తోత్రం. పాస్టర్ గారిని ఎంత జాగ్రత్తగా ఏం చేశారు. వారి ఇంట్లో గుడారం పని చేసేటప్పుడు వారి వృత్తిలో ఈయన కూడా ఏమయ్యాడు, పరివార పాస్టర్ నువ్వు ఈ పని చెయ్యొద్దంలే, పాస్టర్ మీరు కూడా చెయ్యండి, పర్వాలేదు, జీతం కొంచెం టెన్షన్ కాకుండా ఆయన ఏం చేయలేదు. ఏ రీతిగా విశ్వాస కాదో తెలియని ఆడి బిజినెస్ ఎవరికో కూర్చోము. అప్పుడే తెలిసింది విశ్వాస అవిశ్వాస సువిశ్వాస ఎవరో తెలిసిపోయింది. కానీ అక్విలా ప్రిస్కిల్లా వంటి దేవుడికి స్తోత్రం. పాస్టర్ గారికి తన ప్రాణానికి కాపాడేవాడు. విశ్వాసి చేతులు ఉంటే డబ్బులు పుచ్చుకొని విశ్వాసే పాస్టర్ గారికి ఆపరా కాదు. ఇదే అకాపే. ఈ కాలంలో పాస్టర్ గారి ప్యానల్ తీయడానికి చూస్తున్నాను. ఒక చర్చికి నేను వెళ్ళినప్పుడు ఎవరు ఏం మాట్లాడు, ఒరే ఈరోజు పాస్టర్ గారు గాలి తీసేస్తాను, నన్ను ప్రాంతంలో ఏం చేశాడు చిక్కాడు. మాట్లాడు, నేను ఏం పని మీకు గాలి అదొక పద్ధత. అదే పిల్లలు కాసరి మా పాస్టర్ గారు దైవరాజ్యం పాస్టర్ గారు అంటే దైవరాజ్యం గురించి ఎన్నికలుగా వాక్యం చెప్తారు కాబట్టి ఇది ఆ పాస్టర్ గారు వినేటప్పుడు కూడా పాస్టర్ గారు ఏం అనకుండా వారిని ప్రేమించే మనస్తత్వం. ధనవంతుడైనా దరిద్రుడైనా ప్రజలు దేవునికి అనుకూలంగా మారి తీరాలి. మూడోదిగా సొలొమోను గురించి బైబిల్ చెప్తున్నమాట, ధనం ఐశ్వర్యం అంతా కలిగిన వాడే, కానీ ప్రజలని దేవుని దగ్గర నుంచి ఏం చేసుకున్నాడు, దూరం చేసుకున్నాడు. దేవాలయం కట్టాడు, కట్టలేదా? ఓ గొప్ప దేవాలయం కట్టాడు, కానీ ఆయన చేసిన ప్రక్రియలు ఏం చేసి తీరింది, దేవుని దగ్గర నుంచి ప్రజలను దూరపరచుకు తీరింది. అందుకే బైబిల్ చెప్తున్నాడు ఒక మాట, మత్తయి సువార్త 6:24, భూమిలో 2 దేవుళ్ళు ఉన్నాయి. ఎవరు? 2 masters in the world. 2 అడవనాయులు, 2 యజమానులు. ఎవరు? ఒకటి డబ్బు, 2 దేవుడు. సో మనీ ఈజ్ ఎ గాడ్. హలో 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 మనీ గాడ్ అయింది కాదు, గాడ్ చేశాడు. అర్థం కాలేదు. మొదటి సమయాల గ్రంథం చెప్తున్న మాట, మాంత్రిక లక్షణాలు ఇలా అన్యారాధన చేసేదలగా వాక్య వ్యతిరేకత కలండి, దేవుని ఎదిరించే వారిగా మారండి. ఆటోమేటిక్ నువ్వు ఒక మతం, ఒక ధర్మం, ఒక విగ్రహం స్థాపించవచ్చు. మనీ ఎలాగ దేవుడు అయింది, ఎవరో దాన్ని దేవుడిగా మార్చారు. అర్థం కాలేదు. దాన్ని మ్యామోన్ అంటారు. మ్యామోన్ మనీ, ఏ గాడ్ ఆఫ్ మనీ. బోర్డు మంది ఉన్నారు మనకు అదే విషయం చెప్తే ఎక్కడ కూడా తగ్గుతుంది. నేను చెప్పొచ్చేమాట, దేవునికి మనీకి చాలా మంది దేవుని బిడ్డలు ఏం చేయలేకపోతున్నారు, సెపరేట్ చేయలేకపోతున్నారు.
రోడ్డు మీద పడిన 100 రూపాయలు కాగితం ఎత్తొచ్చా? హల్లెలూయా. రోడ్డు మీద పడిన మొబైల్ ఎత్తొచ్చా? ఎత్తలేదా? నీ కాదా? నువ్వు చేయగలిగే పౌరుడిగా నువ్వు చేయగలిగిన బాధ్యత ఏంటిది? అది తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ సైన్ చేయొచ్చు, హ్యాండ్ ఓవర్ చేసి చెప్తే సార్ ఇది మీరు చూసుకోండి. దానికి కావాల్సిన అటార్నీ పేపర్లు కూడా చేసేసి అది ఆయనకు అందేటట్టుగా చూసుకోవాలి తప్ప అది మనం ఏం చేయలేము. అది నీ చేతిలో నువ్వు ఉంచితే నీ ఇంటికి ఆ దేవత వచ్చింది. ఏ దేవత? పరాయుడు సొమ్మున్న దేవత నీ ఇంట్లో వాలి అల్లరి సుఖి మహిమ చప్పట్లు కొట్టుతాయినా, పాటలు పాడుతాయినా. ఏదో ఈ పగటి వేళ దేవుడు కాని దాన్ని ఏం చేయాలి? విసర్జించుకు తీరాలి. హల్లెలూయా. అంటే నీ యజమానికి ఇరికించే భావం లేదు. హూ ఇస్ యువర్ మాస్టర్? గాడ్ ఈస్ మై మాస్టర్. దేవుడే నాకు యజమాని. దేవుడు నాకు వెళ్ళిచ్చాడు కదా, ఆ ఇంటికి యజమాని దేవుడు. దేవుడికి సంఘం ఇచ్చాడు కదా, ఆ సంఘానికి యజమాని దేవుడు. హీ ఈస్ ద మాస్టర్. డోంట్ ట్రబుల్ హిమ్. ఆయన ఇరికించొద్దు. ఈ మాస్టర్ ఉండగా ఇంకొక మాస్టర్ ఏం చేస్తున్నారు? లార్డ్ జీసస్. హల్లెలూయా. ఈ డబ్బుకి ఒక ప్రత్యేకత ఉంది. డబ్బుకి ఏముందో తెలుసా? డబ్బుకి ఒక ప్రత్యేకత. దీంట్లో ఒక దేవత ఉంది. ఆ దేవత ఏంటో తెలుసా? మనకి ఇంకా 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 కావాలన్నా ఒక ఆకలి ఇస్తుంది. ఒక హల్లెలూయా. అందుకే బైబిల్లో 2 ఉపమానాలు సూపర్గా ఉన్నాయి. ధనవంతుడి గురించి. ఒక ధనవంతుడు ఏం చేశాడు తెలుసా? పంట సమృద్ధి అన్ని విస్తారం అయ్యేసరికి ఒక పెద్ద బతసాల కట్టేసి ఒక పాట పాడాడు. అందరికి చర్చి కాడ పాట రాదు. వాళ్ళ దేవుడి దగ్గర ప్రార్థన అవుతుంది. వీడికి ఎవడు దేవుడు? అన్నమే దేవుడు, డబ్బే దేవుడు. ఆ దేవుడు ముందు అసత్యించడు. హలో, వేర్ డు యు సింగ్ యువర్ సాంగ్? నీ పాట నువ్వు ఎక్కడ పాడుతున్నావు? ఎక్కడో వాసన వస్తున్నాయి. ఇప్పుడు పేరుతుందేమో. నాతో కలిసి ఎక్కడ నొప్పి కలుపుకొని తులిపియండి. ఉండకూడదు. ఎక్కడ పాట పాడాడు? ఆ దేవత దగ్గర పాట పాడాడు. అప్పుడు ఒరిజినల్ దేవత మాట్లాడు. అదో నువ్వు ఏడ గంగారాధనతో పాట పాడినా ఆ మధ్యలో కంటదునితో ఆయన శబ్దం నీ చెవిటి కనబడదు. అదే పిలిచారే. ఓ లార్డ్ ఫూల్. వెర్రితనంతో ఉన్నాడు. తర్వాత మరి నీకేసారు మీరు ఈ రాత్రి అంతా. దాని అర్థం దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు రెడీగా ఉండాలి. దేనికి? వెళ్ళిపోవడానికి. ఈరోజు ఈ రాత్రే కాదా, మొన్నటి రాత్రి ఎవరి రాత్రి? ఎవరి రాత్రి? మణి రాత్రి అయిపోయింది. ఈ రాత్రి ఎప్పుడు అవుతావు? నువ్వు ఇప్పుడు ఏదో ఒక రాత్రి ఏదో ఒక పక్కన ఏం చెయ్యాలా? నాన్నకి బై చెప్పాలా, భార్యకి బై చెప్పాలా, పిల్లలకి ఆస్తికి బై అదేదో ముందు చెప్పేసుకోండి. ప్రిపేర్ అయిపో. ఏం చేయలే. అందుకే ఇందాక 2 దేవుడు అని నేను చెప్పడానికి కారణం ఏంటి? ఈ దేవుడు ఎక్కడ? ఈ పాటలు మొత్తం ఇంకొక దేవుడు గురించి బయట చెప్తున్నాను. లాజరు ధనవంతుడు. వీడికి పాట ఆరాధన ఎక్కడికి వచ్చింది? చర్చిలో ఈ పాట. వీడి ధనం ముందు ఈ పాట. వీడు ఎక్కడికి వెళ్ళి పాట పాడతాడు? నువ్వు ఏడ సైలేదు అనుకో, ఆడెక్కడో సైడ్ రెడీ అయిపో. దానికన్నా మంచిది ఏడు చేసుకో. ఇక్కడ మైక్ ఉంది, పాస్టర్ ఉండాలి, అన్నీ ఉన్నాయి. ముందే వచ్చి సమయం అడిగి అయ్యా నేను ఎక్కడ పాడతాను లేదనుకో, ఇంకెక్కడో పాడాల్సి వస్తుంది. అది నీ జీవితం నాశనాన్ని. ధనవంతుడు లాజరు కథలో ధనవంతుడు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సాక్ష్యాలు బోర్డు చెప్పాడు. ఏ సాక్ష్యం? దేవుడా దేవుడా మాకు 5 బ్రదర్స్ 5 అన్నయ్య ఉన్నాయి నాకు, ఆ దగ్గరికి ఎవరినో ఒకలేం చేయండి. ఓ నాయన, వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది, మోషే ఉన్నాడు, వాళ్ళకి అన్ని కట్టుబాటు ఉంది, యేసులే ఉంది. అక్కడికి వెళ్ళి బాగుపడలేడు. ఈడ వచ్చి కూడా ఏం సాధించలేడు. అర్థం కాలేదు అనుకుంటా. ఎందుకు ఆ ధనవంతుడు దేవుడు పరలోకం చేరలేదు? కారణం ఏంటిది తెలుసా? ఆ ఇంటికి అవినకాడ ఒకడు ఉన్నాడు. ఆయన పేరు ఏంటి దానికి అర్థం? God is my helper. God's దేవుని సహాయం, దైవ సహాయం. దాని అర్థం పూటకి తినాలన్నా ఎవరి సహాయం? వీడికి ఎలాంటి భోజనం దొరికేది? మన భాషలో చెప్పండి. వాళ్ళ మీద ఈడేం ప్రార్థన చేసి ఉంటాడు? దేవా మా అనుదిన ఆహారం నాకు. అది ఎంగిలి భోజనం అయినా పుచ్చుకోవడానికి మనసుకి. దట్ ఈస్ గాడ్లీనెస్. హల్లెలూయా.
ఎంగిలి కుదరమని తెలుసు. అయినా కూడా అది తినేటప్పుడు దేవునికి థ్యాంక్స్ యూ లార్డ్, ఈ ఫుడ్ కోసం వందనాలయ్యా. ఇది ఎవడో చేతి నుంచి నా చేతికి, అందుకే దాన్ని వెళ్ళి కాని వాళ్ళే కన్నా ఇది గింజలో రాయబడింది తిని ఒలిపిడు. అది కింద పడిందా, నేల పడిందా, దొల్లు పడిందా, ఎక్కడ పడిందో తెలియదు. ఏదైనా మనకి దొరికేది మొత్తం ఎవడో ఎంగిలే. నమ్మరు, మీరు అభిషక్తులు కదా, నమ్మరు. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారే, అది ఎన్ని తొక్కాడే, ఎన్ని పేడ తీసుకాడే, ఏమేమి వేసాడే, ఎన్ని సత్తులు దిగినాయే, ఎవడో ఎంగిలే మనం తింటుంది. హలో, అందుకే దేవుని ప్రార్థన చేశారు, దేవ ఏ ఫుడ్ అయినా పర్వాలేదు గివ్ మీ. అందుకే ఫుడ్ వేస్ట్ చేయడానికి బైబిల్ ఏం చేయట్లేదు, సమర్థించండి. మిగిలిన భోజనం ఏం చేయండి, అయితే ఎత్తండి, లేకపోతే ఏం చేయండి, తినండి. either you lift on your head or you eat, don't throw. నీకు ఇస్రాయేల్ అంత సత్తా ఉంటే ఇక్కడ వ్యవసాయం చేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆ సంవత్సరానికి ఉన్న ఆ పొలం తీసుకొని ఆ ధాన్యం పండి చేసుకుని ఇసిరేసుకో. అందుకే ధనవంతుడు ఏం పాట చెప్తున్నాడు, నా ఆనందించి సుఖపడదు. కానీ దేవుడు ఆయనకి ఏం చెప్పాడు, ఆ రాత్రే ఆయన ఒక్క ప్రశ్న అడిగేసరికి ఆయనకు అర్థమైతే నేను దేవుని విషయంలో ధనవంతుడిని కాదు. రెండోదిగా మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక ధనవంతుడిగా ఉన్న ఒక సహోదరుడు యేసే దగ్గరికి వచ్చాడు. యేసే గారికి నీకు శిష్యుడైపోవాలా? యేసే వెంటనే అడుగు ఆనందం ఏమన్నారు, శిష్యుడు అవ్వడం సింపులా, ఆయన వదులుకోవడం సింపుల్ అంటే ఆయనకి మనకి తేడా ఏంటో తెలుసా? ఆ యేసే దగ్గరికి చెప్పాడు ఏమని, నేను మనకున్న తేడా మనం అంత దమ్ము, బలము, శక్తి, ఆత్మాభిషేకం, కృపాప్రమం ఉన్నాడు. ఈ రోజు దేవుని సన్నిధిలో వెళ్ళి కూర్చొని, దేవా ఐ వాంట్ టు బి యువర్ డిసైపుల్, నేను శిష్యుడా, వాట్ షుడ్ ఐ డూ అని అడగండి. జవాబు వెంటనే వస్తుంది. తర్వాత మొత్తమో లేదో ఆ జవాబు అంటే అర్థమైపోతుంది, అర్థం కాలేదు. కానీ ఆ ధనవంతుడు ధనం పైన ఆసక్తి ఉంది కాబట్టి ఏం చేశాడు, యేసయ్యను విడిచిపెట్టి నాతో కలిసి ధనము మీద ఆశ్రయపడడం కాదు, దేవుని మీద ఆశ్రయపడి తీరాలి. ఏది తిన్నా, ఏది తాగినా, ఏది సంపాదించినా నీ ఆశ్రయం మొత్తం ఎవరి మీద ఉండి తీరాలి, దేవుని మీద ఉండి తీరాలి. దేవుడు నువ్వు లేక నేనేమి కొనుక్కున్నా దిగడానికి కష్టం, రక్తం కొనుక్కున్నా దిగడానికి కష్టం. దేవుడు అనుమతించి తీరాలి. దాని అర్థం దేవుడు కోరేది వాగ్దానములో ధనవంతుడై తీరాలి, వాక్యములో ధనవంతుడై తీరాలి, ఆత్మాభిషేకంలో ధనవంతుడై తీరాలి. దేవుని విషయంలో ఓ లార్డ్, అయితే ఎప్పుడు చెప్పిన ఒక కథ ఉంది. ఒక కొత్త కుక్క, ఇంకొక పాత కుక్క. పాత కుక్కని ఏం చేసేసారు, తిండి గిడ్డి గడ్డ పెట్టకుండా ఏం చేశారు, మూతటి పెట్టారు. కొత్త కుక్కకు రోజు ఏమి ఇవ్వడం మొదలెట్టారు, ఫుడ్ ఇవ్వడం. ఈ పాత కుక్క రోజు చూసి 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 ఒక రోజు ఏమైతే భోజనం ఇచ్చే ప్రక్రియలో కొత్త కుక్కకి ఇవ్వకుండా పాత కుక్కకి ఇచ్చారు. పాత కుక్క తిన్నదానికి దాని ప్రాణం ఏమైతే తీరింది, కొట్టుకొచ్చి తీరింది, బాగా వచ్చి తీరేంతకు వచ్చింది. ఇది ఏం చేసింది సార్, ఉన్న జైల్లో నుంచి కుత్తుకు బయటకు వచ్చి ఆ కొత్త కుక్కని పిసికేసి చెప్పేసింది. డోంట్ డూ దాట్. అది మాత్రం మనం చేయకూడదు. మనం ఇతరులను చంపే వాళ్ళం కాదు, మనం ఇతరులను లేవనెత్తే వాళ్ళం, మనం ఇతరులను బలపరిచే వాళ్ళం. అందుకే వాగ్దానంలో ధనవంతులై ఉండి తీరాలి. ఈ పగటిగా చెప్పు, దేవా మేక్ మీ రిచ్ ఇన్ యువర్ ప్రామిసెస్. నీ వాగ్దానంలో నన్ను ధనవంతుడిగా చేయి. ఈ వాక్య విషయంలో భేదం, ఏ విషయంలో భేదం, వాక్య విషయంలో భేదం. అది తెలీదు ఎలా జీవించాలో తెలియదు. హలో, అతమవుల కదా మనం చూద్దాం. అతమవులతో దేవుడు చెప్పిన ఒకే ఒడబడి ఏంటిది, ఈ తోటలో ఉన్న అన్ని ఫలం తినొచ్చు, కానీ అప్పుడు ఆ తోటలో ఉన్న ఫలం కాసి కింద పడదా, ఆ ముట్టొచ్చా, చెప్పారా కదా. మనకు ప్రాబ్లమే అక్కడ. ఆటోమేటిక్ ఫలం పండితే ఏమవుతుంది, మరి ఆటమవ్వల పని ఏంటిది, తోటలో క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలంటే ఏం చేయాలి, గడ్డి ఆకులు అన్ని ఏం చేయాలి, కాల్చగలిగేది కాల్చొచ్చు, కాల్చలేని ప్లేట్లోనూ దేంట్లోనూ అన్నం చేసేసి పెట్టు, చూడటమే తప్ప చెప్పాలి. దాని అర్థం మనకి దేవుడు ఇచ్చిన వ్యవస్థలో పాపం మన ముందే అట్రాక్టివ్ గా ఉంది. దాన్ని సత్యం అక్కడ పెట్టొచ్చు, కానీ దాన్ని మనం ఏం చేయలేము.
నువ్వు అక్కడ ఏం చేయొచ్చు, పెట్టొచ్చు, అంతవరకు నీకు అనుమతి. దాన్ని ఏం చేయలేవు. ఉన్నారు నాతో కలిసి అన్ని రోజులు అక్కడ సత్తి పెట్టారు కానీ ఏ రోజు తినాలని ఏం రాలేదు. ఎప్పుడు నీకు యాత్ర వచ్చింది? థర్డ్ పర్సన్ వచ్చినప్పుడే. దేవుడు ఆదాం అవ్వ, ఆదాం అమ్మను ఒక్క ఫ్యామిలీగా తీసుకుందాం. దేవుడు 2%, ఇద్దరు కలిసి ఉన్నారు, రైట్. మూడో వాడు వచ్చేటప్పుడే సత్తి పెట్టింది ఏం చేయాలనిపించింది? అందుకే బైబిల్ చెప్పేది ఎవరికి చోటు ఇవ్వకూడదు. ఎలా సాతాను చోటు తీసుకునేది? దేవుని బిడ్డల దగ్గర సాతాను రాడా? పల్లీలు, కిచ్చీలు, పట్టీలు, కిట్టీలు, డ్యాన్సులు వేసుకుని వస్తాయి, మాట్లాడతాయి. ఏసైతే వచ్చి సాతాను మాట్లాడలేదా? రక్తం చేయి, జిల్లు రక్తం చేయి, బైబిల్ పెట్టేస్తాం, బాబు నాటకం. సాతానుతో మాట్లాడు. ఏంటి వాడి నీ ప్యాకేజ్ ఏంటి? ఏసై దగ్గరికి వచ్చి 3 ప్యాకేజ్ ఇప్పాడు. ఏమని? నువ్వు కానీ దేవుని కుమారుడు అయితే, నువ్వు కానీ దేవుని దూతలు నిన్ను కాపాడే 3 ప్యాకేజీలు పెట్టినాడు దేవుడు. దీనికి ఆయనకి రిటర్న్ ప్యాకేజ్ ఇచ్చి పంపించాడు. ప్యాకేజ్ ఇచ్చే ఉన్నాడు నాతో కలిసి. దాని అర్థం దేవుని బిడ్డల దగ్గర కూడా ఎవడు రావచ్చు, వస్తాడు. ఆయన ప్యాకేజ్ తో వచ్చినప్పుడు నువ్వు రెడీగా ఉండాలి. దేని ప్యాకేజ్ తో? వాక్యం అన్న. ఇఫ్ యు ఆర్ రిచ్ ఇన్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యంలో నువ్వు ధనవంతుడైతే అది ఆ ప్యాకేజ్ ఇచ్చి. మన ఇళ్ళలో కూడా కొన్ని ప్యాకేజీలు వస్తున్నాయి కదా, వాక్యం చెప్పి పారిపోవడం, పెట్టి సెట్ పారిపోవడం. కంప్లైంట్ చెప్పడానికి కొన్ని కంప్లైంట్ బాక్సులు ఇంట్లోకి వస్తాయి కదా, అది వచ్చినప్పుడు వెంటనే బైబిల్ తీద్దాం. నాయన ఒక పాట పాడరా నాయన, ఒక కాసేపు కూర్చొని ఆరాధన చేసి దేవుడి సన్నిధిలో కాసేపు బలపడతాం. 10 నిమిషాలు పారిపోతాం. అర్థం చేసుకో. హీ ఈస్ ద డెవిల్ టు యువర్ హౌస్. నీ ఇంటికి ఉన్న దెయ్యం వాడే. సారీ, అది మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, నన్ను క్షమించండి, మన్నించండి, మీ కాళ్ళగా పట్టని క్షమాపణ అడుగుతా. అది మీ ఇంటికి వచ్చిన దెయ్యం అని తెలుసుకో. అది నీ చేత పండుని తినిపిస్తాయి. నాతో కలిసి దేవుని యొక్క విడుదల వాక్యములు ధనవంతుడైతే వాగ్దానంలో అబ్రహాము గురించి నాకు భలే నచ్చినది. పిల్లలు లేని టైంలో కూడా, ఇల్లు లేని టైంలో గుడారాల్లో ఉంటూ ఆయన వాగ్దానం ఏంటో తెలుసా? ఐ హావ్ ఎ బిల్డింగ్ మేడ్ ఇన్ హెవెన్. నాకు ఒక ఇల్లు ఎక్కడుంది? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రిచ్ ఇన్ దేంట్లో? వాక్య విషయంలో ధనవంతులు. వాక్యం లేకపోతేనే ఈ ఇబ్బందులన్నీ అయిపోయేది. వాక్యం ద్వారా ప్రజల్ని మోసం చేయొచ్చా? ఈజీగా చేయొచ్చు. చాలా లిబరల్గా ఈజీగా చేయొచ్చు. పోయిన రోజు ఒక పాస్టర్ గారు వాక్య పరిచయం చేస్తున్నాను. నాకు కూడా కొద్దిగా కష్టం అనిపించింది అది విని అర్థం చేసుకోవడానికి. ఒక కథ వేసి చెప్పారు కదా. 4 స్నేహితులు కలిసి ఒక స్నేహితుడిని ఏం చేశారు? ఎవరి దగ్గర తీసుకొచ్చారు? ఏసై దగ్గర తీసుకొచ్చారు. ఎవరి విశ్వాసం ద్వారా దేవుడు ఆయన స్వస్థపరిచారు? ఎవరి విశ్వాసం వల్ల దేవుడు ఆయన స్వస్థపరిచారు? మీరు హోంవర్క్ అది ఇంటికి చూసి నాకు వచ్చేవారని చెప్పండి. ఎవరు? ఆ 4 విశ్వాసం చూసి. అలాగైతే నువ్వు ఇక్కడ కూర్చొని మీ మారు మనసు పొందలేని నాన్న గురించి అది విశ్వాసం అయిపోతారా? నువ్వు ఇక్కడ కూర్చొని విశ్వాసంతో మా నాయన బాప్తిజం తీసేసుకున్నాడు అని విశ్వసిస్తే అది తీసుకుంటాడా? కాదు. ఆ పాస్టర్ వివేచించి చెప్పుకొచ్చింది ఎలా తెలుసా? నువ్వు నమ్మేస్తే నేను నమ్మలేని వాళ్ళు కూడా ఏమైపోతారు. దట్ ఈస్ ఎ పాసిబిలిటీ. జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, జరుగుతుందని చెప్పలేదు. అర్థం కాలేదు. అలాగైతే నేను ఇక్కడ కోరే దేవా ఆడికి స్వస్థపరిచేయండి, ఆడికి విశ్వాసం ఉండాలి. అర్థం కాలేదు. ఆ 4 విశ్వాసం అని చెప్పేటప్పుడు ఆ 4తో ఈ వీడికి కూడా ఏముంది? విశ్వాసం లేకపోతే ఇంటికి బయటకు వస్తాడా? అది బాగా ఎదుగుతుంది. మనలాంటి వాళ్ళు అయితే పోసేస్తాయి. మా ఆయన గారిని పరిచయం చేసి నువ్వే నిన్న కాక మొన్న వచ్చి ఎత్తి పోతావా అడగరా? మరి ఫస్ట్ మన భార్యకి ఏం చేశారు? ఒప్పించాను. అమ్మ వద్దు, ఇప్పుడు వెళ్ళినట్టు కాదు, ఇప్పుడు మోసేళ్ళం కదా నడిచొస్తాడు. ఇప్పుడు మంచం మోసుకెళ్తాను కదా, ఈ మంచం వాటి మోసుకొస్తాడు. ఒక్కసారి పంపించు, నాకు విశ్వాసం ఉంది. మీకు కూడా ఆ విశ్వాసం ట్రాన్స్ఫరెన్స్ ఫెయిత్ కాలేదు. దేంట్లో కూడా ధనవంతుడు, ఫెయిత్ లో కూడా ధనవంతుడు. అర్థం కాలేదు. నీ ధనం ఏది? విశ్వాసంలో ఉన్న ధనం అవసరం. అందుకే 4 కలిసి ఏం చేశారు? ఆ నమ్మకం అంటే నాన్న
మాట్లాడు, అది పట్టకో అందరితో మాట్లాడి అందరికి విశ్వాసంలో ధనపరిచిన తర్వాత బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? ఈ నలుగురు వచ్చారు తప్ప ఫ్యామిలీ ఎవరు రాలేదు. వాళ్ళకి అర్థమైంది ఈ చెప్పినోళ్ళ విశ్వాసం, ఆ విశ్వాస అందుకే బైబిల్ చెప్తున్నమాట, యేసుక్రీస్తు మన విశ్వాసానికి క్యాప్టెన్, యేసుక్రీస్తు మన విశ్వాసానికి అధికారి, యేసుక్రీస్తు మన విశ్వాసానికి ఉపసంహరణ, యేసుక్రీస్తు మన విశ్వాసానికి ప్రారంభకర్త, ముగింపుకర్త. సో ఇట్ వోంట్ బి ఎ ఫెయిల్యూర్. అది ఒక నష్టం కింద మారదు, లాభమయ్యేది. రాహాబు గురించి బైబిల్ చెప్తున్నమాట, షీ ఆల్సో గాట్ బ్లెస్డ్. ఏం పని చేసేది? మీరు ఎప్పుడైనా మీకు అవకాశం దొరికితే ఆ దేశానికి వెళ్ళి చూడండి, అది ఇల్లు ఎలా ఉందో తెలుసా? పెద్ద గోపురం మీద ఒక 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 డీవియేషన్ దగ్గర తన ఇల్లు, అంటే రెండు గోడల మధ్య ఇలా తిరిగే డీవియేషన్ దగ్గర ఎవరి ఇల్లు? ఈ ఇల్లు. ఈ ఇంటికి కస్టమర్ని ఎలా రప్పించేది తెలుసా? ఒక తాడు పెట్టేసి కింద తిప్పుతుంది ఇలాగా, స్టెప్ లాగా. అప్పుడు కస్టమర్ కిందకి వచ్చి ఏం చేస్తారు? పైకి ఎక్కేసి వచ్చి ఆమె వృత్తి చేసుకుని వెళ్ళిపోతారు. అలా ఉన్న ప్రక్రియలో ఎవరు వచ్చారు? దేవుని భక్తులుగా ఉన్న కొందరు అక్కడికి వచ్చారు. ఈమె మంత్రి కస్టమర్ అనుకుంది, అర్థం కాలేదు. ఈమె అనుకుంది, అమ్మయ్య ఈరోజు మా ఇంటికి కావాలన్న రేషన్ మొత్తం ఆమెకు అర్థం కాదు. ఆ విశ్వాసంలో రిచ్, విశ్వాసంలో పూలు. ఆ రిచ్ వస్తే ఈ ఇల్లు రిచ్ అయిపోతుంది. వచ్చిన వెంటనే ఈమె ఏం చేసింది? మంచినీళ్ళు ఇచ్చింది, టీవీ ఇచ్చింది. వ్యాపారం గురించి మాట్లాడదాం అనుకునే వ్యాపారం గురించి చెప్పి చెప్పారు, మేమెవరో మేము ఇశ్రాయేలు దేశంలో ఉన్న సజనులు. అప్పుడు అమ్మమ్మ వద్దు నీ గురించి నేను కథలు బాగా విన్నాను. ఇప్పుడే ఆ విశ్వాసం నీకు చూడగలిగింది. ఈ విశ్వాసం గురించి గొప్ప వార్తలు మేము విన్నాం. ఇప్పుడే ఆ విశ్వాసాన్ని నీలో చూడండి. నాకు అది కాదు ఆశ్చర్యం అనిపించేది. ఆ రోజు మొత్తం ఏమి మాట్లాడుతాను, మొత్తం బైబిల్ చెప్పిన ధర్మశాస్త్రాలు మొత్తం అబ్రహాము దేవుడు చేసిన విడుదల, నోహ పట్ల దేవుడు చేసిన విడుదల, మల్కీసెదెకు దేవుని పట్ల చేసిన విడుదల, వీటన్నిటికీ ఒక్కొక్కటిగా విడదీసి చెప్పేటప్పుడు రాహాబు గెలవనించింది యేసయ్య గురించి ఉన్న విశ్వాసం. అనిపించట్లేదు కదా? దాని అర్థం మన విశ్వాసం ఇతరుల వాడికి ఏం చేయాలి? బలపరిచేటట్టుకుని తీరాలి. మనకి దేవుడు ఇచ్చిన ధనం ఇతరులకు తీరాలి, పేదరికాన్ని పోగొట్టేటట్టుకుని తీరాలి. మనకి దేవుడు ఇచ్చిన ఐశ్వర్యం ఇతర ఐశ్వర్యం లేనివాడికి ఏమిటి? విశ్వాసం. మన ప్రాణం మేక్ మీ రిచ్ ఇన్ ఫెయిత్. విశ్వాసములో నమ్మకం. మన ఆవగించేంత విశ్వాసం ఉంటే ఏం చేయొచ్చు? ఏ కొండనైనా ఏం చేయొచ్చు. ఓ లార్డ్, హల్లెలూయా. దాని అర్థం మన విశ్వాసం ఏమవ్వాలి? గ్రో అవ్వాలి. ఎందుకు సంఘం? ఎందుకు కూటలు? ఎందుకు శుక్రవారం ప్రార్థన? వై పాస్ గారి పని పాటలేక అదే నీకు వేదిక విశ్వాసం ఎదగడానికి. నేను రాను. నువ్వు వచ్చి కూర్చుంటావు, మేము విశ్వాసం అనలేదు. అనన్య సభ్యుల విశ్వాసిగా అనన్య సభ్యుల విశ్వాస. అనన్య అన్న పదానికి అర్థమే కృప. కృప పొందినోడే. హలో, అర్థం కాలేదు అనుకుంటా. అనన్య విశ్వాస కాదు, దూరుకొచ్చినోడు. సరైన రీతిగా ఏం కాలే, విశ్వసించి రాలే. ఏమనుకున్నాడు తెలుసా? ఈ చర్చికి వెళ్తే నన్ను పెద్దోడు చేయాలి. దానికి ఒక మంచి టెక్నిక్ వాడాడు. ఏంటిది? పొలం వేసి ఇచ్చేస్తా సోదరు. ఈ కాలంలో పొలం వేసి 10 కోట్ల రూపాయలు తీసి పాస్ గారు నేను ప్రెసిడెంట్ కూడా చేసి చర్చికి. దాని ముందు దేవుడు బర్నబాస్ అని చెప్పినాడు ఒకడున్నాడు. ఆయనకి దేవుడు అంత ప్రేరేపణ ఇచ్చాడు కాబట్టి ఏం చేశాడు? సంఘం పెట్టారు, దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు కాబట్టి. హలో, ఆ కాలంలో ఉన్న సంఘం మల్టిప్లైడ్ మిలియనర్స్. మల్టిప్లైడ్ మిలియనర్స్ అంటే ఎవరికి ఏ రీతి కలిగిన ఏముండేది కాదు, లోన్ ఉండేది కాదు అన్నట్లు. ఇప్పుడు కాసేపు ఏమన్నా నేను చెప్తున్నా, ఒక 10 నిమిషాలు మీ లోట్లు చెప్పండి, లిస్టులు దిగిపోతాయి.
నాకు అది లేదు, నాకు పప్పు లేదు, నాకు ఉల్లిపాయ లేదు, నాకు ఆ సంఘములో ఎవరికి చెప్పడానికి లేదు. ఏంటి నాకు ఒక లోటు, ఆర్థికంగా లేదు, ఆత్మికంగా లేదు, శారీరకంగా లేదు, మానసికంగా లేదు. అప్పుడు ఆ సంఘం మల్టీమీడియర్ సంఘం కాదా? మీకే నమ్మడానికి అసాధ్యం, కానీ మనం పేదరికం అలవాటు అయిపోయాం కదా. ఎవరెవరికి ఏముండేది కాదు. ఎందుకు లోటు ఉండేది కాదు? ఉన్నోడు లేనోడికి ఇచ్చేవాడు కాబట్టి ఒకరొకరికి ఏమై ఉండేది, ఒక్క మనస్సు. దాని అర్థం ఆదివారం వచ్చి ప్రార్థన అయిపోయిన తర్వాత వీళ్ళు చెప్పింది, మీ ఇంట్లో కాకరకాయ కూర, మా ఇంట్లో కూడా కాకరకాయ కూర, మీ ఇంట్లో చికెన్, మా ఇంట్లో కూడా చికెనే, మీ పిల్లలు బాగుపడ్డారు, మా పిల్లలు కూడా బాగుపడ్డారే. ఇదే వాళ్ళు నాతో కలిసి అలాంటి సంఘం లోపలికి ఇదే సేమ్ సిచ్యువేషన్ ఇంకొకటి ఉన్నాడు. అపొస్తలుల ఇంటికి ఇప్పుడు నేను అపొస్తలులే చదువుతున్నాను, బది నచ్చుతున్నాను, నేను టచ్ అయిపోతుంది. సీమోన్ అని చెప్పినాడు వాడు, ఆడపడి చిచ్చినప్పుడు ఎందుకు వచ్చాడు తెలుసా? ఏంటి మిరాకల్ కొనొచ్చట. దాని అర్థం అద్భుతాలు నేను చేయొచ్చు, కొనొచ్చు, అమ్మొచ్చు. మేము అలా చెయ్యం, మా దేవుడి చేత మీరు బాగుపడేవారండి. దేవుడు ప్రార్థన చెప్తే ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోతాం. హలో, వీడు కూడా ఏం ఆశించుకొని వచ్చాడు? ఇదిగోండి అయిపోయారు. ఏమైంది? గుడ్డలు లేకుండా పరిగెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడ? ఊడికలో. హలో, అనన్య సఫీరా దేవాలయంలో ఆరాధన మధ్యలో ఏమైపోయారు? సమాధి కార్యక్రమం ఏమో చేశారు. ఎందుకు పాస్ కాలేదు? వీళ్ళు అబద్ధం చెప్పాలి కదా. మా ప్రియాలు మా సంఘానికి గొప్ప పెద్ద దేనికి తెచ్చాడు? దేవుని ఉగ్రత తెచ్చాడు. సమాధి కార్యక్రమంలో పాస్టర్ గారు సతమతం అయ్యేది నేను బోర్డు చూశాను. మీకు ఆ స్పందన ఉందో లేదు, కానీ నాకు మాత్రం స్పందన. అందుకే నేను ఎప్పుడు కూడా ఆయన ఆత్మీయుల సమాధిలో మాత్రమే లేకపోతే అక్కడ సాక్షి. హలో, ఆ సమాధికి సాక్షి కాలేదు. నా మాటలు నేను ముగించాను అనుకుంటున్నాను. హలో, అనన్య సఫీరా విడుదల ముందు ఉన్నాం, ఏం కావాలి? సరైన రీతిగా ఏం చేయలేదు, విశ్వసించలేదు కాబట్టి. దాని అన్న సరైన విశ్వాసం, విశ్వసించే విధానం విశ్వసించలేకపోతే సునిశ్చితంగా మరణం జరగదు, సునిశ్చిత సంఘంలో నుంచి తోలివేయబడి తీరదు. అందుకే ఆలోచించండి దేవుడు ఎక్కడిలారా, దేవుడికి ఇచ్చిన అవకాశం ఉపయోగపరచండి. చెప్పండి దేవుడికి, మనీ ఈజ్ నాట్ మై గాడ్. డబ్బు కారణం దేవుడు. దానికి చెప్పాలి, ఆదివారం పనైతే నేను వెళ్ళను. ఆదివారం ఆరాధన నాకు ప్రాముఖ్యం. ఆదివారం దేవుడే నాకు ప్రాముఖ్యం. శుక్రవారం గుడితో పని కాదు నాకు ముఖ్యం, దేవుడే. ప్రూవ్ చేయండి లోకానికి. ఐ డోంట్ లివ్ ఫర్ మనీ. నేను డబ్బు కోసం కాదు బతికేది, నేను బతికేది దేవుడి కోసం. సత్తా ఉన్నాడైతే ప్రూవ్ చేయి, ఏనాడైతే తింటాను నాకు తిరుగు, నాకేం ప్రాబ్లం లేదు. ప్రూవ్ ద వరల్డ్. ఐ డోంట్ నీడ్ మనీ. లేకపోతే ఇసాకు అప్పు కలిగిన సిచ్యువేషన్లో, సారీ కరువు కలిగిన సిచ్యువేషన్లో విత్తనం వేస్తాడా? ఊరంతా మొత్తం ఈడేం చేస్తున్నాడు? పొలం దున్నుతున్నాడు, నీరు పోస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అందరూ ఏం అడగరా, దొరికేది. There is impossibilities. I have a God who can do everything possible. అసాధ్యమైన సిచ్యువేషన్లో సాధ్యపరచు. మనుషుల వద్ద ఇది అసాధ్యం కాదు. నాతో లేదనుకుంటా, నాతో లేదనుకుంటా. నీ పిల్లలు మానవునుకుంటున్నారు కదా అందరూ. ఇది మనుషుల వద్ద అసాధ్యం. ఇది సాధ్యం. నీ అప్పుడు మానవునుకుంటున్నావు కదా. ఆయన హలో
ఒక్కటి కూడా ఉండదు. నేను మాటలు నేను ముగించాలని కోరుతున్నాను. దేవుని బిడ్డలు గెట్ బ్యాక్ టు గాడ్. అలిగిపోయారా దేవుని దగ్గర? తిరిగి వచ్చాడు. దేవా పోయిన రోజు నేను అలిగిపోయాను, సారీ లార్డ్, ఐఎమ్ బ్యాక్, గివ్ మీ డబుల్ పవర్. దేవుని యొక్క ప్రవక్త చెప్పినట్టుగా రెండంతుల ఆశీర్వాదం నా మీదకి రావాలి. ఐఎమ్ బ్యాక్, నేను తిరిగి వచ్చాను, నన్ను తిరిగి నా జ్ఞాపకం వచ్చి సంవత్సరం చెప్పినట్టుగా రిమెంబర్ మీ వన్స్ అగైన్, మరలా ఒకసారి నన్ను జ్ఞాపకం వచ్చి. అలాగైతే లోకంలో అప్పుగా జీవించాల్సిన అవసరం లేదు. ఎవరికైనా పాలేరు పని చేసి బతకాలని అక్కర్లేదు. హీ విల్ మేక్ యు రిచ్, హీ విల్ మేక్ యు రిచ్ ఇన్ ఫెయిత్. విశ్వాసములో ధనవంతుడిగా చేయొచ్చు, వాగ్దానంలో ధనవంతుడిగా చేయొచ్చు, వాక్యములో ధనవంతుడిగా చేయొచ్చు. అలాగైతే రాబోయే రోజుల్లో ఈ ధనవంతుల ఆత్మీక సమావేశంలో మనం కలిసి దేవుని సేవించి తీరొచ్చు. దేవుని సన్నిధిలో మనం మనల్ని సమర్పించుకుందాం. మత కార్యక్రమానికి వెళ్ళే ముందుగా వ్యక్తిపర జీవితాన్ని ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం తగ్గించి